travel travel website. Yeah. Let me share my screen. నా స్క్రీన్ కనిపిస్తుందా? కనబడుతుంది. Yeah, this is your project, right? Design and implementation of travel website based on web using AWS. యా, మీరేమైనా గ్రౌండ్ వర్క్ చేశారా? మీ ప్రాజెక్ట్ ఏంటి, అందులో ఫీచర్స్ ఏంటి అని? లేదు సార్, ఇప్పుడు దాకా చేయలేదా? లేదు సార్. ఓకే, అసలు జస్ట్ మీ టైటిల్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు అంతేనా? అవును. ఓకే, దెన్ లెట్ మీ టెల్ యూ యువర్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్? ఓకే, ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ చూద్దాం. ఆ తర్వాత వాట్ ఆర్ ది సర్వీసెస్ యూజ్డ్ అని, వాట్ ఆర్ ది కీ ఫీచర్స్, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ యూజ్డ్, ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఓకే. ఓకే. The design and implementation of travel website based on Java web project focuses on creating a travel platform with detailed information about destination, travel packages, itineraries, and accommodations. Built on Java technology such as Spring Boot, JSP, and Hibernate, the website integrates with cloud services like Amazon EC2 for scalability, performance, and efficiency. ఓకే, మీకు ఫస్ట్ ఐడియా ఉండాల్సింది ఏంటి అంటే, యువర్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఓన్లీ క్లౌడ్ కంప్యూటింగ్ బట్ ఆల్సో ఫుల్ స్టాక్. ఓకే, ఒక ఫుల్ స్టాక్ ప్లస్ క్లౌడ్ కంప్యూటింగ్. ఫుల్ స్టాక్ ఎందుకు? ఇక్కడ మీరు క్లియర్ గా మెన్షన్ చేస్తారు ట్రావెల్ వెబ్సైట్ అని మీ అబ్స్ట్రాక్ట్ లో ఉంది. ఓకే, ఒక వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫుల్ స్టాక్ అప్లికేషన్. ఓకే, వాట్ డూ యూ మీన్ బై ఫుల్ స్టాక్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? HTML, CSS, జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేస్తాం. ఓకే, వాట్ ఎవర్ ద వెబ్సైట్ వీఆర్ యూజింగ్. ఓకే, మీరు మీ గూగుల్లో ఏ వెబ్సైట్ యూస్ చేసినా ఇట్ ఈస్ ఏ ఫుల్ స్టాక్ అప్లికేషన్. ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేసిన, ఓకే, అమెజాన్ యూస్ చేసిన, ఫ్లిప్కార్ట్ యూస్ చేసిన, ఓకే, ఇట్ ఈస్ ఏ అంటున్నాం కదా అమెజాన్ వెబ్సైట్ అని, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ అని. ఓకే, మనం వెబ్సైట్ అని మెన్షన్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫుల్ స్టాక్ అప్లికేషన్. సో ఇక్కడ మీ దానిలో కూడా వెబ్సైట్ అని ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఫుల్ స్టాక్ అప్లికేషన్. ఓకే, వెబ్ యూజింగ్ AWS. ఓకే, మనం AWS సర్వీసెస్ యూస్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటి అంటే EC2 అని ఒక సర్వీస్ ఉంటుంది. ఓకే, అమెజాన్ EC2 అని. ఓకే, కెన్ సమ్వన్ రెస్పాండ్? వింటున్నారా? హలో సార్. ఓకే, ఓకే, మనం ఈ AWS ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే మీరు మీ అప్లికేషన్ మీ ల్యాప్టాప్ లో పెట్టుకుంటే అందరు చూడలేరు. ఓకే, సో మనం ఏం చేయాలి, దాన్ని సమ్వేర్ డిప్లాయ్ చేయాలి. ఓకే, డిప్లాయ్ అని ఎక్కడైనా విన్నారా మీరు? డిప్లాయ్ చేయడం అంటే నథింగ్ బట్ మీరు మీ కంప్యూటర్లో రన్ చేసుకుంటే మీ ప్రోగ్రామ్ని అది నేను చూడలేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ డెవలప్ చేసిన వాడు తన ల్యాప్టాప్లో ఆ అప్లికేషన్ రన్ చేస్తే మనందరికి కనిపించదు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక పబ్లిక్ IP అడ్రస్ అలొకేట్ అయిన సిస్టంలో దాన్ని లోడ్ చేసి రన్ చేస్తారు. ఓకే, ఈ టర్మ్స్ అన్ని తర్వాత మీకు ఫెమిలియర్ అవుతాయి మీకు క్లాసెస్ జరిగినప్పుడు. ఓకే, ఫర్ నౌ ఏంటి అంటే యూ హ్యావ్ టు బీ క్లియర్ వై ఈజ్ EC2 యూజ్డ్. ఓకే, మీకు ఎస్పెషల్గా EC2 అనేది మీ దానిలో మెయిన్ కాన్సెప్ట్. ఓకే, మెయిన్ సర్వీస్ యూజ్డ్. ఓకే, మీ లోకల్లో రన్ చేసుకుంటే నాకు కనిపించదు. ఓకే, ఇట్ షుడ్ బి అవైలబుల్ టు ఎవ్రీవన్ హూ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్. ఓకే, మీరు మీ వెబ్సైట్ చేసుకొని మీరు నేను చూస్తే సరిపోదు కదా, అందరూ అంటే పబ్లిక్కి అవైలబుల్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఒక పబ్లిక్ IP అడ్రస్తో డిప్లాయ్ చేయాలి. ఓకే, దానికి EC2 యూజ్ చేస్తాం. ఓకే, మీ దాంట్లో ఏమున్నాయి? క్రియేటింగ్ ఏ ట్రావెల్ ప్లాట్ఫామ్ విత్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డెస్టినేషన్స్ ఉన్నాయి, ట్రావెల్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఇటినరీస్ అండ్ అకామిడేషన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి గోవా వెళ్ళాలి అనుకున్నాం. ఓకే, మీరు మీ చీరాల నుండి గోవా వెళ్ళాలి అనుకుంటే
మనకి మీ ప్రాజెక్ట్లో ఉన్న యూనిక్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యలో ఎన్ని హోటల్స్ ఉన్నాయి లేదా ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అనేది యూజర్కి డిస్ప్లే చేయాలి. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుంది. అండ్ ఆల్సో యూజర్ అనేవాడు ఆ హోటల్లో రూమ్ని కానీ ఆ రెస్టారెంట్లో ఫుడ్ని కానీ బుక్ చేసుకునే ఫెసిలిటేషన్ ఉండాలి. అర్థమైంది? అండ్ దిస్ ఫుల్ స్టాక్ అనే ఒక వెబ్ అప్లికేషన్ అనేది మనం ఎలా అయినా చేయొచ్చు. ఓకే, రియాక్ట్, యాంగులర్, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ అని చాలా వేస్ లో చేయొచ్చు. బట్ మీ ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నాం అంటే జావా ఫుల్ స్టాక్ లో చేస్తున్నాం. ఓకే, ఇక్కడ బిల్ట్ యూజింగ్ జావా టెక్నాలజీ సచ్ as స్ప్రింగ్ బూట్, జేఎస్పి అండ్ హైబర్నేట్ అన్నారు కదా. ఇక్కడ స్ప్రింగ్ బూట్ ఎందుకు అంటే స్ప్రింగ్ బూట్ యూజ్డ్ ఫర్ బ్యాక్ ఎండ్. ఓకే, బ్యాక్ ఎండ్ లో ఏపీఎస్ అని ఉంటాయి. ఏపీఎస్ బిల్డ్ చేయడానికి స్ప్రింగ్ బూట్ యూస్ చేస్తాం. అంటే జేఎస్పి ఆర్ టైమ్ లీఫ్ అని ఆల్టర్నేట్ గా యూస్ చేసుకుంటాం. ఓకే, మనం అంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఫర్ నో జస్ట్ మీకు బ్రీఫే. ఓకే, మీరు స్ప్రింగ్ బూట్ అంటే స్ప్రింగ్ బూట్ గురించి మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి, వాట్ ఈస్ స్ప్రింగ్ బూట్ అంటే స్ప్రింగ్ బూట్ ఈస్ జావా, APIs. జావా టెక్నాలజీ దట్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ ఏపీఎస్ యూజింగ్ జావా ప్రోగ్రామింగ్. ఓకే, ఏపీఎస్ మనం వేరియస్ టెక్నాలజీస్ లో రాయొచ్చు. ఓకే, జావా స్క్రిప్ట్ యూస్ చేయొచ్చు, పైథాన్ యూస్ చేయొచ్చు. ఓకే, మనం వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో చేయొచ్చు. ఓకే, బట్ వీఆర్ స్పెసిఫికల్ యూజింగ్ జావా కాబట్టి జావాలో Java. ఏపీఎస్ బిల్డ్ చేయాలి అంటే స్ప్రింగ్ Spring బూట్ Boot. అనే ఈ ఫ్రేమ్ వర్క్ ని మనం యూజ్ చేసుకోవాలి. అవును సార్. ఓకే, నేను మొత్తం కంప్లీట్ గా చెప్పలేను కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత అబ్స్ట్రాక్ట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ మీరు అర్థం చేసుకొని ఏదైనా డౌట్ వస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకే, లేదు ఇప్పుడే అడగండి. ఓకే సార్. మేము మీ గైడ్ దగ్గరికి వెళ్ళి తడబడితే మళ్ళీ ప్రాజెక్ట్ మార్చేస్తారు. ఓకే సార్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ మీరు ఈ అబ్స్ట్రాక్ట్ లో మొత్తం క్లియర్ గా ఉండాలి. ఓకే, మనం ఇక్కడ మీ EC2 మెన్షన్ చేసాము, ఐఏఎం అని నేను మెన్షన్ చేశాను, ఇక్కడ క్లౌడ్ వాచ్ అని మెన్షన్ చేశాను. ఓకే, వాట్ ఆర్ దీస్? ఓకే, మొత్తం మీకు క్లియర్ ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, మీకు 100% గుర్తుండదు కాబట్టి మీరు మళ్ళీ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ అబ్స్ట్రాక్ట్. అండ్ మీరు చాట్ జీపీటీ ఉంటుంది కదా, చాట్ జీపీటీ యూస్ చేసుకొని వాట్ ఆర్ దీస్ అనేది మీరు ఒక రీసెర్చ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ మీరు ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఏదైనా డౌట్స్ వస్తే నాకు పింక్ చేయండి. ఓకే, ఓకే సార్. యా మీరు మీ స్టాక్ ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ లో, బ్యాక్ ఎండ్ లోనేమో స్ప్రింగ్ బూట్ యూస్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ లో జేఎస్పి లో కూడా జేఎస్పి జస్ట్ ఇంజన్. ఓకే, జేఎస్పి లో కూడా మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ యూస్ చేస్తాము. ఓకే, అండ్ హైబర్నేట్ అనేది డేటాబేస్ ఇంటరాక్షన్ కోసం యూస్ చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ ఎ ఫ్రేమ్ వర్క్. ఓకే, ఓకే సార్. ఫ్రంట్ ఫుల్ స్టాక్ అన్నప్పుడు డేటాబేస్ ఉంటుంది అని చెప్పాను కదా. డేటాబేస్ అవును. ఏంటి అంటే విల్ బి యూజింగ్ MySQL. ఓకే, ఈ MySQL ఓకే తో సార్. స్ప్రింగ్ బూట్ కి MySQL కి ఇంటరాక్షన్ జరగడానికి హైబర్నేట్ అనేవాడు మధ్యలో క్లయింట్ లా ఉంటాడు. ఓకే, నథింగ్ బట్ బ్రోకర్. ఓకే, అటు ఇటు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి హైబర్నేట్ యూస్ Queries. చేసుకుంటాం. Yes. అండ్ అమెజాన్ EC2 ఈజ్ నథింగ్ బట్ మన ప్రోగ్రామ్ ని సమ్ లొకేషన్ లో ఉన్న ఒక CPU లో లోడ్ చేస్తాం. ఓకే, నథింగ్ బట్ ఈ EC2 ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో AWS వాళ్ళ సర్వర్ ఉంది అనుకుందాం. ఓకే, ఓకే. వాళ్ళు ఏం చేస్తారు అంటే మనం అసలు ఈ EC2 ఎందుకు యూజ్ చేయాలి, మనం మన ల్యాప్టాప్ లో డిప్లాయ్ చేయలేమా అంటే చేయొచ్చు. బట్ ఏం చేయాలి, మీరు మీ వెబ్సైట్ డిప్లాయ్ చేసిన తర్వాత 24/7 రన్నింగ్ లో ఉంచాలి మీ వెబ్ అప్లికేషన్. ఓకే. మీ కాలేజీలో సర్వర్ రూమ్ ఉంటది, మీకు ఐడియా ఉండే ఉంటది. ఓకే, మీరు అవును. అందులో ఏం జరుగుతుందనే తెలియకపోయినా సర్వర్ రూమ్ ఉంటది. ఓకే, మీరు దాని దగ్గరకు వెళ్తే అందులో AC ఉంటది, కొంచెం హడావిడిగా ఉంటది. అవును సార్. ఓకే, CPUs ఉంటాయి. అంటే మీరు మీ కాలేజ్ వెబ్సైట్ చేయడానికి ఒక సపరేట్ రూమ్ పెట్టారు. అవును సార్. ఓకే, అందులో ACలు ఉన్నాయి, CPUలు ఉన్నాయి. ఓకే, దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక మనిషి కావాలి. అవును సార్. ఓకే, మీరు మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కోసం మీరు అంత సెట్టింగ్ చేయలేరు కదా. ఒక అవును. AC కొని ఒక రూమ్ పెట్టి. అవును సార్. సో ఈ AWS అనేవాడు ఏం చేశాడు, ఈ గ్యాప్ ని ఐడెంటిఫై చేశాడు. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే స్టార్ట్అప్ గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే మీరు ఇనిషియల్ గా అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి అమెజాన్ AWS వాళ్ళు ఏం చేశారు అంటే
ఆ సెట్టింగ్ మొత్తం వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. మీకు ఒక సిపియు ఉంటది, ఒక ఏసీ ఉంటది. అంటే అవన్నీ మనకి ఫిజికల్‌గా ఉండవు. వర్చువల్. యాహ్! వర్చువల్. అక్కడ ఉన్న ఒక సిపియుని మీకు యాక్సెస్ ఇస్తారు. ఓకే. మీరేం చేస్తారు? మీరేదైతే సాఫ్ట్‌వేర్ అంతా మీరు బిల్డ్ చేశారో, మీరు బిల్డ్ చేసిన ఆ సాఫ్ట్‌వేర్‌ని అక్కడున్న సిస్టమ్‌లో లోడ్ చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు మీ దానిలో ఎలా అయితే రన్ చేస్తున్నారో, అక్కడున్న సిస్టమ్‌లో కూడా అలానే రన్ చేసి అక్కడ వదిలేస్తారనమాట. బట్ మన ల్యాప్‌టాప్‌లో చేస్తే ఏమవుతది? మనకున్న 8 జీబీ ర్యామ్‌కి ఒక 5 రిక్వెస్ట్ వస్తే ఏమవుతది? సర్వర్ క్రాష్ అవుతది. ఓకే. మన ల్యాప్‌టాప్ పేలిపోద్ది. హ్మ్. సో, మనం ఏం చేస్తున్నాం? అక్కడ వర్చువల్‌గా ఏదైతే సిపియు ఉందో అందులో మనం లోడ్ చేసి అది రన్ చేస్తున్నాం. ఓకే. వాడేం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రిక్వెస్ట్ వస్తే లోడ్ బ్యాలెన్స్ చేస్తాడనమాట. ఓకే. ఒక సిపియు సరిపోకపోతే రెండో సిపియు అలొకేట్ చేస్తాడు. ఇదంతా వాళ్ళు చూసుకుంటారు. మనకంత హెడేక్ ఉండదు. ఓకే. జస్ట్ మన పనేంటి? మనం జస్ట్ లోడ్ చేయాలి, రన్ చేయాలి అంతే. ఇంకా 24/7 రన్నింగ్‌లో ఉంటది. ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా ఏడబ్ల్యూఎస్ వాళ్ళే రెక్టిఫై చేసుకుంటారు. అర్థమవుతుందా? సార్ దిస్ ఈస్ హౌ ఈసీ2 యూజ్డ్. ఓకే. మీరు దీని మీద కొంచెం అనలైజ్ చేయండి. ఓకే. యూట్యూబ్‌లో ఈసీ2 అంటే ఏంటి అనేది. ఓకే. ఇంకా ఐడియా వస్తది. ఓకే. సింపుల్ మీకు ఒక బ్రీఫ్ రావాల్సింది ఏంటి అంటే మీకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి. ఓకే. మీ ల్యాప్‌టాప్‌లో రన్ చేస్తే మీకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ రాదు. సో, మీకు పబ్లిక్ ఐపీ అడ్రస్ రావడానికి మనం ఏం చేస్తున్నాం? మనం అమెజాన్ ఈసీ2లో మనం డిప్లాయ్ చేసుకుంటున్నాం. ఓకే. ఈ క్లారిటీ రావాలి. అర్థమైంది ఓకే. కదా? అర్థమైంది సార్. యాహ్! ఇంకొక సర్వీస్ ఏంటంటే ఐఏఎం అని ఇంకొక సర్వీస్ యూజ్ చేస్తాం. ఓకే. ఐఏఎం అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2 మీరు ప్రోగ్రామ్ లోడ్ చేశారు. ఓకే. దానిలో ఏదన్నా అప్డేషన్స్ ఉన్నాయి. చేయాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ మీరు ఆ ఈసీ2 మీరు ఆ సిపియూలో లోడ్ చేసిన ప్రోగ్రామ్‌ని మార్చాలి అంటే మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి. మీరు ఈసీ2 ద్వారా ఆ ప్రోగ్రామ్ మార్చేసుకోవాలి. ఓకే. అంటే ఏం లేదు. మీరు ఏదైనా చేంజెస్ చేయాలంటే మీకు క్రెడెన్షియల్స్ కావాలి. ఓకే. మీరు టీమ్ లీడరు, మీరు చేసుకున్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవైలబుల్‌గా లేరు. మీ సెకండ్ టీమ్ మెంబర్ అనే వాళ్ళు అందులో చేంజెస్ చేయాలనుకున్నారు. ఓకే. వాళ్ళు చేంజెస్ చేయాలంటే ఏంటి? వాళ్ళు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. వాళ్ళు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది అమెజాన్ అనేది ఫ్రీ సర్వీస్ కాదు. ఇది పెయిడ్ సర్వీస్. ఓకే. హలో! సార్ ఓకే. హలో గోపి. హలో. యాహ్! ఇది పెయిడ్ సార్. సర్వీస్ కాబట్టి ఎవరైనా యూజ్ చేయాలంటే వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. అకౌంట్ ఓకే. క్రియేట్ చేసుకోవాలంటే ఏంటి? మనం మన క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని బైండ్ చేయాలి మన అకౌంట్‌కి. అవును. ఓకే. ఇదంతా ఏంటి? ఇది కాంప్లెక్స్ ప్రాసెస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ మీ టీమ్‌లో ఉన్నారు. 4 మెంబర్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కన్నా ఒకళ్ళు చేసుకోవడం బెటర్ కదా! బట్ అవును సెకండ్ సార్. మెంబర్ యూజ్ చేసుకోవాలంటే ఏంటి? సెకండ్ మెంబర్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోలేరు. సో, మీరేం చేస్తారు? మీరు ఒకళ్ళు క్రియేట్ చేసుకొని అయ్యే. సెకండ్ మెంబర్‌కి ఐఏఎం క్రెడెన్షియల్స్ అనేవి అదే. ఇస్తారు. ఓకే. ఐఏఎం అంటే నథింగ్ బట్ ఓకే. ఇందులో 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. రూట్ యూజర్ అని, ఐఏఎం యూజర్ అని. రూట్ యూజర్‌కేమో అన్ని యాక్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. 100 సర్వీసెస్ ఉంటే 100 డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ పర్సన్ ఉన్నారు. సెకండ్ పర్సన్‌కి ఈసీ2 మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి అనుకున్నారు. ఓకే. ఇంకా వేరే ఏదైనా సర్వీస్‌కి యాక్సెస్ ఇవ్వకూడదు అనుకుంటే మీరేం చేస్తారు? అలా. ఐఏఎంలో మీరు క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి ఏ సర్వీస్‌కి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది మీరు మెన్షన్ చేస్తారనమాట. ఓకే. ఓకే సార్. ఇలా మీరు మీ టీమ్ మెంబర్స్‌లో ఎంతమంది ఉంటే అంతమందికి ఐఏఎం క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి వాళ్ళకి కూడా యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే సార్. ఓకే. తర్వాత క్లౌడ్ వాచ్ అని ఒక సర్వీస్ ఉంటది. ఈ క్లౌడ్ వాచ్ ఏంటి అంటే మీరు ఏ సర్వీస్ యూజ్ చేస్తున్నారు? అది ఎంత రిసోర్స్‌ని యూజ్ చేసుకుంటుంది? ఒక అనాలిసిస్ కోసం. ఓకే. టు మానిటర్ ద ఓకే. అప్లికేషన్ పెర్ఫార్మన్స్, ట్రాక్ మెట్రిక్స్ అండ్ కలెక్ట్ లాగ్స్. ఓకే. ఇదంతా ఒక జస్ట్ అనాలిసిస్ కోసం. మీరు ఏ సర్వీస్ యూజ్ చేసుకుంటున్నారు? అవి ఎంత వాటి పెర్ఫార్మన్స్ ఏంటి? అవి ఏ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకుంటున్నాయి అనేది ఒక ఓకే. అనాలిసిస్ కోసం ఈ క్లౌడ్ వాచ్ యూజ్ చేస్తాం. ఓకే సార్. అంటే మీ దాంట్లో ఓవరాల్‌గా యూజ్ చేసిన సర్వీసెస్ ఏంటి అంటే ఈసీ2 యూజ్ ఈసీ2 చేసాము. ఐఏఎం ఇక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశాను చివర్లో. ఓకే. ఈసీ2 ఒకటి, అవును. ఐఏఎం ఒకటి, క్లౌడ్ వాచ్ ఒకటి. నోడ్ వాచ్. ఓకే. ఓకే. అండ్ ఆల్సో మీరు యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ టూల్స్ ఏంటి అంటే జావా, స్ప్రింగ్ బూట్ యూజ్ చేస్తారు. స్ప్రింగ్ బూట్, ఓకే. ఎస్టీఎస్.
డేటాబేస్ MySQL, ఫ్రంట్ ఎండ్ లోనేమో HTML, CSS, JavaScript. జావాస్క్రిప్ట్. ఓకే. ఓకే. అండ్ ఆల్సో మీరు గైడ్ కి దిస్ ఈస్ అంటే ఈ సర్వీసెస్ ఒక ఓవరాల్ ఐడియా వచ్చింది కదా మీకు? వచ్చింది సార్. యా. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోకి వెళ్దాం. ప్రాజెక్ట్ లో ఫీచర్స్ ఏంటనేది చూద్దాం. ఓకే. ఎగ్జిస్టింగ్ Yes, sir. సిస్టమ్ లో ఏముంది? మీరు మీ గైడ్ దగ్గర చెప్పి మీరు మీ ఐడియా యాక్సెప్ట్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏముందో చెప్పాలి. ఓకే. అందులో ఉన్న డ్రాబ్యాక్ చెప్పాలి. ఓకే. ఆ డ్రాబ్యాక్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది చెప్పాలి. ఓకే సార్. ఓకే. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏంటంటే ట్రెడిషనల్ ట్రావెల్ వెబ్సైట్స్ ఆఫెన్ ప్రైమరీలీ ఫోకసింగ్ ఆన్ బుకింగ్ సర్వీస్ అండ్ ల్యాక్ ఇన్ డెప్త్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గోవాకి వెళ్తున్నాం అంటే మనం ఏం చేయాలి? మాన్యువల్ గా చూసుకోవాలన్నమాట. ఓకే. మనం మీరు చీరాల నుండి గోవాకి వెళ్తున్నారు అంటే ఓకే. మీకు తెలిసిన సోర్సెస్ ద్వారానో గూగుల్లోనో సెర్చ్ చేసుకోవాలి. హోటల్స్ ఏమున్నాయి, రెస్టారెంట్స్ ఏమున్నాయి అని. అవును. ఎస్ సార్. ఇదేంటి ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఓకే. అవును. ఓకే సార్. బట్ మీరు చేసిన వెబ్సైట్ లో ఏంటి? మీరు చేసే వెబ్సైట్ లో ఏముంటదంటే మీరు జస్ట్ సోర్స్ డెస్టినేషన్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు అంతే. ఓకే. ఇందులో ఎంత అంటే ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అనేది డైనమిక్ గా డిస్ప్లే అవుతుంది. ఓకే. మీ దానిలో ఉన్న యూనిక్ ఫీచర్ ఇది. ఓకే. ఎగ్జిస్టింగ్ ఓకే. సిస్టమ్ లో లేనిది ఏంటి అంటే ఇదే. ఓకే. సోర్స్ డెస్టినేషన్ ఇస్తే ఓకే. ఎక్కడ కూడా హోటల్స్ కానీ ఇవి డిస్ప్లే అవ్వవు. ఓకే. ఓకే. ఇంక ఈ ప్రపోజల్ సిస్టమ్ మాట్లాడుకున్నాం కదా ఇప్పటి వరకు. లేని ఫీచర్ మీ దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఈ Include. ప్రపోజల్ సిస్టమ్ ఈ EC2 ఎలా యూస్ చేస్తున్నాం? EC2 ఏం చేస్తుంది? ద ప్లాట్ఫామ్ ఎన్ష్యూర్స్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ టు హ్యాండిల్ హై ట్రాఫిక్ వాల్యూమ్స్. ఓకే. ఇందాక చెప్పాను కదా ఒక 50 రిక్వెస్ట్ వస్తే ఒక CPU అనేది హ్యాండిల్ చేయగలదు. ఒకవేళ 100 వస్తే ఏం చేయాలి? సెకండ్ CPU అలొకేట్ చేయాలి. ఓకే. అది ఎవరు చూసుకుంటారు? అమెజాన్ EC2 లో డిప్లాయ్ చేస్తే అమెజాన్ వాళ్ళు చూసుకుంటారు. మనకు అనవసరం. ఓకే. ఓకే. The platform offers a variety of features including destination search, comparison tools, travel itineraries, and the trip suggestions based on user preferences. Okay, these are the features in your project. Okay, these features are designed to provide users with one personalized travel planning experience. And additional గా ఇక్కడ చెప్పాం కదా IAM క్లౌడ్ వాచ్ అనేది చేసాము. అండ్ మీ దాంట్లో ఉన్న కీ ఫీచర్స్ డెస్టినేషన్ సెర్చ్ అండ్ కంపారిజన్, ట్రావెల్ ఇటినరీస్ అది ఆల్రెడీ పక్కన మెన్షన్ చేశాను. ఓకే. దిస్ ఈజ్ ఓవరాల్ గా మీ ప్రాజెక్ట్ ఇది. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. ఓకే. బై నౌ మీకు ఒక ఐడియా రావాల్సింది ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ క్లౌడ్ కంప్యూటింగ్, ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఫుల్ స్టాక్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. అవును సార్. ఓకే. మీ ప్రాజెక్ట్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఓకే. ఫుల్ స్టాక్ అండ్ దెన్ క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుల్ స్టాక్ లో కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. ఓకే. వన్ ఈస్ ఫ్రంట్ ఎండ్ అండ్ సెకండ్ ఈస్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్. ఓకే. మనం ఫ్రంట్ ఎండ్ లో ఏం యూస్ చేసాం? HTML, CSS, JavaScript యూస్ చేసాం. బ్యాక్ ఎండ్ లో స్ప్రింగ్ బూట్ యూస్ చేసాం. అవును సార్. ఓకే. దిస్ ఈస్ అండ్ సార్ వాయిస్ వినబడట్లేదు. సార్ లాగ్ అవుతుంది. హలో. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. క్లియర్ కదా సార్ ఫుల్ స్ట్రక్ అవుతుంది సార్ క్లియర్ వాయిస్. హలో హలో. హలో. వినిపిస్తుందా? గోపి వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఎస్ సార్. అదే ఫుల్ స్టాక్ పార్ట్ వరకు క్లియర్ కదా? ఓకే సార్ క్లియర్. అండ్ అమెజాన్ లో ఈ 3 సర్వీసెస్ అదే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఇది AWS యూస్ చేసుకుంటున్నాం ఈ 3 సర్వీసెస్. ఎస్ సార్. ఓకే. డౌట్స్ ఏం లేవు కదా? లేవు సార్ క్లియర్. నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే సార్.
ఈ రికార్డింగ్ మీకు ఈవినింగ్‌కి మెయిల్ చేస్తాను. ఓకే.